ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అవినీతి పరిపాలన, రాక్షస పరిపాలన, ఈ దోపిడీ పరిపాలన అంతా కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేసి ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో 3 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాజకాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినప్పుడు కూడా నాకు తెలిసినప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాంటి అరాజకాలు ఎప్పుడు కనపడలేదు. మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి వస్తే ఆ ఎలక్షన్ ముందుకు సంబంధించి కూడా గ్రామాల్లో మాట్లాడేటువంటి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎలక్షన్ ముందు నుంచే వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి మేము ఈ పని చేస్తాం, లేకపోతే ఈ పని చేస్తాం, మా ఓట్లని అడిగే పరిస్థితి లేదు. గ్రామాల్లో తేడా రెచ్చగొడతాం, గ్రామాల్లో కక్షల కార్పణ్యాలకి ప్రేరేపించడం జరిపోయింది. కానీ అలాంటి పరిస్థితులు లేవు. ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ అయిన అనంతరం కూడా చూసుకున్నట్లయితే పల్నాడు ప్రాంతం మొత్తం కూడా ఇటీవల సంబంధించి చూస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున పల్నాడు ప్రాంతంలో ఎక్కువ రాజేశారు. పల్నాడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి కూడా గ్రామాలకు సంబంధించి కూడా తగవలు పెట్టి లక్షల కార్యక్రమం మరలా నిలయంగా మార్చే విధంగా కూడా ఈ పల్నాడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్పడే విషయం వాళ్ళు చూస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తాను, పల్నాడు ప్రాంత ప్రజానికి లక్షల కార్పణ్యాలు విడనాడండి. ఎందుకంటే వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పెత్తనాల కోసం, వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ యొక్క అన్ని విధాలుగా ప్రజల్లో గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని కోరుతున్నాం. ఎందుకంటే చంపేది మీరే, చంపేది మీరే. ఆలోచించండి, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, ఎవరి కోసం మనం పనిచేస్తున్నారో ఆలోచించేమని కూడా మనవి చేస్తున్నాను. రాష్ట్ర పరిస్థితి చూస్తే శాంతి భద్రతకు సంబంధించినటువంటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నారు. ఇప్పుడే మేమందరం కలిసి కూడా గవర్నర్ గారు కలిసాం. గవర్నర్ గారు స్పందించాడు. తప్పనిసరి కూడా రాష్ట్రంలో ఇంకా అధికమైనటువంటి పోస్టు తెచ్చుకోవడానికి శాంతి భద్రత పరిరక్షిస్తాము, చర్యలు తీసుకుంటామని కూడా గవర్నర్ గారు కూడా స్పందిస్తున్నారు.